హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ప్రియ ప్రభువా, ఈ సమయంలో నాయన నీ వాక్యము, చదవబడిన వాక్యము వినుచున్న బిడ్డలకు నాయన ఆశీర్వాదకరంగా మీరే మాట్లాడమని యేసయ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆదాము హవ్వల యొక్క కుమారులు కయీను, హేబేలు. కయీను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. కయీను భూమిని సేద్యం చేసేవాడు, హేబేలు గొర్రెల మందను కాచుకునేవాడు. అర్పణము దేవునికి అర్పించే సమయంలో శ్రేష్టమైన దానిని హేబేలు దేవునికి అర్పించాడు. కయీను అవిధేయతతో తనకు మనసుకు నచ్చినట్లుగా అర్పణం అర్పించినప్పుడు దేవుడు అతని అర్పణను త్రోసివేసి ఉన్నాడు. ప్రభువునందు ప్రియులరా, శ్రేష్టమైన బలి దేవునికి కావాలి. యేసుక్రీస్తు ప్రభు మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుంచి 44 వచనాల్లో మనం చూస్తే, ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆమె కానుకను యేసు ప్రభు చూచి గొప్పగా చెప్పాడు. కానుక పెట్టులో డబ్బులు వేసిన వారందరికంటే ఎక్కువ వేసింది ఈమె అని ప్రభు చెప్పాడు. 2 కాసులు అనగా దీని అర్థం ఏమిటి, ఈ 2 కాసులు ఏమిటి అనేది మనం ఒక్కసారి పరిశీలిస్తే, ఒకటి ఆత్మ, మరొకటి సత్యము. యేసు ప్రభు ఒక స్త్రీతో మాట్లాడినప్పుడు ఈ మాట అన్నాడు, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని. కనుక ఆమె వేసిన 2 కాసులను ఆత్మగా సత్యముగా చెప్పవచ్చు. దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఆత్మ మూలముగా జీవించిన వాడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయ్య ఉన్నది. 2 కాసులు అనగా ఒకటి ఆత్మ, 2 సత్యము. హేబేలు అర్పణలో ఈ రెండిటిని మనం చూడగలం. బీద విధవరాలు అర్పణలో ఈ రెంటిని చూడగలము. అందుకే ప్రభు చెప్పాడు, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని. కనుక ప్రభునందు ప్రియులారా, మన హృదయపూర్వకముగా దేవునికి మనం సమర్పణ చేస్తే, మన హృదయాన్ని కూడా ప్రభుకి సమర్పణ చేస్తే, ఆయన అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు అని అన్నాడు. కనుక గొప్పవారెంతోమంది అక్కడ కానుకలు పెట్టులో వేయడం చూశాడు, కానీ ఈ బీద విధవరాలు వేసిన 2 కాసులను ప్రభు గొప్పతనంగా చెప్పగలిగాడంటే, ఒకటి ఆత్మ, 2 సత్యము. మనము కూడా ప్రభువుని ఆరాధించుటకు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు ప్రభువే సహాయము చేయునుగాక. దేవుడే మాటలు దీవించునుగాక. ఆమె.